శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్య దిక్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరా. శృతీనాం మూర్ధానో దదతి తవ యౌశేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ. యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షాలక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వందామహే మహేశాన చండకోదండ ఖండనం జానకీ హృదయానంద సందనం రఘునందనం. జానాతి రామ తవ నామ రుచిం మహేశ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. జానాతి దౌర్బల పరాక్రమం ఈశచాపః జానాత్యమోఘ పటుబాణ గతిం పయోధి. శ్రీమద్ రామాయణంలో మొదటి 2 సర్గల్ని పూర్తి చేసుకుని ఇప్పుడు మనం 3వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. శ్రుత్వా వస్తు సమగ్రం ధర్మాత్మా ధర్మసంహితః. ధర్మసంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. తస్య ధీమతః అధీమంతుడైనటువంటి శ్రీరాముని యొక్క యద్వృత్తం ఏదైతే వృత్తాంతం కథ ఏదైతే ఉన్నదో దానిని శ్రుత్వా వస్తు సమగ్రమైన వస్తువుని కథని చెప్పాడు నారద మహర్షి. తతు ధర్మాత్మా ధర్మ సంహితం వస్తు వ్యక్తమన్వేషతే భూయ యద్వృత్తం. ఆ కథ విన్న తర్వాత ఇంకా ఏమి జరిగింది, యద్వృత్తం ఏది జరిగింది అనేటటువంటి విషయాన్ని భూయ ఆ పైన ఏం విశేషాలు, ఇంకా అంతర్గతమైన విశేషాలు ఏమున్నాయి అనేటటువంటి వాటిని వ్యక్తం కావడానికి అన్వేషతే. ఈయన అన్వేషణ ప్రారంభించాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. అందుకోసం గాను ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఉపస్పృశ్య ఉదకం సమ్యక్ ముని స్థిత్వా కృతాంజలి. ఆ ఉదకం ఉపస్పృశ్య సంధ్యావందనాధికాలు ముగించిన తర్వాత ఆచమనం చేసి సమ్యకు స్థిత్వా కృతాంజలి. ప్రాచీనాగ్రేషు దర్భేషు దర్భలు తూర్పు కొసలుగా ఉండేటట్లుగా వాటిని పరిచి వాటి మీద ఆసీనుడై ధర్మేణ అన్వేషతే గతిం. ధర్మేణ అన్వేషతే ధర్మం ప్రకారం అన్వేషిస్తున్నాడు. ఏ ధర్మం ప్రకారం? తనకి బ్రహ్మగారు ప్రసాదించాడు కదా, వరం ఇచ్చాడు కదా, నీకేం పర్వాలేదు, నా యొక్క ఆశీస్సుల చేత నీకు కథంతా నీకు కళ్ళకు కట్టినట్లుగా ద్యోతమానం అవుతుంది అని బ్రహ్మప్రసాద రూప శ్రేయ సాధనేనా అంటున్నారు. అంటే ధర్మేణ బ్రహ్మగారి యొక్క ప్రసాద రూపమైన శ్రేయస్సు ఏది ఉన్నదో దానిని సాధన చేసేటటువంటి ధర్మ రూపకంగా అన్వేషతే గతిం. తర్వాత జరగబోయే విధానాన్ని అన్వేషతే ఆయన ఆలోచించి తెలుసుకుంటున్నాడు. ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతిం. రామ లక్ష్మణ సీతాభిః రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః యత్ ప్రాప్తం. సభార్యేణ సరాష్ట్రేణ రాష్ట్రంతో ప్రజలతో కూడుకొని ఉన్నటువంటి ఆ రాముడు రామలక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ వీరందరితో కలిసి ఉంటున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు యత్ ప్రాప్తం ఆయన దేనిని పొందాడు అనేటటువంటి తత్వతః యత్ ప్రాప్తం
అది అందులో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, దాని తత్వం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఆయన ఆ రకమైనటువంటి దీక్షలో నిమగ్నుడైనాడు. ఏమేమిటి ఆ ప్రాప్తంలో విశేషాలు అంటే హసితం భాషితం చైవ గతి యా యచ్చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ. కిం ప్రాప్తం, ఏం పొందబడింది? హసితం వారి నవ్వులు, భాషితం చైవ వారి సంభాషణలు, గతిశ్చ వారు ఎటు వెళ్ళింది ఏం చేసింది, యచ్చేష్టితం ఏం చేసింది, తత్సర్వం ఆ సమస్తము కూడా ఆ కథలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ధర్మ వీర్యేణ అంటే బ్రహ్మ ప్రసాద్ ధర్మం. ఈ ధర్మం ఎక్కడిది? బ్రహ్మగారు ఇచ్చినటువంటి ధర్మం. ఆ ధర్మ ప్రసాద వీర్యేణ బ్రహ్మ యొక్క వరం చేత పొందబడినటువంటి ఆ ప్రసాద గుణం యొక్క ఆ ప్రసాదం అనే వరం యొక్క శక్తి చేత, మహిమ చేత యథావత్ సంప్రవిశ్యతి సంప్రపశ్యతి, యథావత్ ఉన్నట్లుగా సంప్రపశ్యతి సమ్యక్ ప్రపశ్యతి, స్పష్టంగా చక్కగా ఆయనకి కథా సంవిధానం అంతా అర్థమైపోతున్నది. స్త్రీ తృతీయేన చ తదా యత్ ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చ అన్వవేక్షితం తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః. యోగమాస్థితః యోగ స్థితిలో కూర్చుంటే మొత్తం అంతా ఇంకా బాహ్య ప్రపంచం యొక్క స్పృహ అంటూ లేదు. యోగ స్థితిలో కూర్చుని ఆ మొత్తం అంతా ఆయన అనుసంధానం చేసుకుంటుంటే స్త్రీ తృతీయేన చ యత్ప్రాప్తం చరతావనే, ఆ అరణ్యంలో శ్రీరామచంద్రుడు స్త్రీ తృతీయుడై తాను లక్ష్మణుడు తమతో పాటు సీతాదేవితో కలిసి అరణ్యాల్లో సంచరిస్తూ ఉండగా సత్యసంధేన రామేణ తత్సర్వంచ, అక్కడ ఏదైతే అరణ్యాల్లో జరిగింది కాబట్టి ఎవరికీ తెలియదని అనుకోకూడదు, అదంతా కూడా తత్సర్వంచ అన్వవేక్షితం ఆయన చేత అన్వవేక్షితం స్పష్టంగా చూడబడింది. తతః పశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమాస్థిత, యోగ స్థితిలో కూర్చుని దాని ఆ మొత్తాన్ని ఆయన చూడగలిగాడు. పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావామలకం తథా, ఎలా కనపడింది? హస్త అరచేతిలో ఉన్నటువంటి ఉసిరిపండు లాగా ఆయనకి మొత్తం అంతా తెలిసిపోయింది. తత్సర్వం తత్వశో దృష్ట్వా తత్వతో దృష్ట్వా, ఆ సమస్తాన్ని తత్వత సమూలంగా సరహస్యంగా సవివరంగా నిశ్శేషంగా తెలుసుకొని ధర్మేణ సమహాద్యుతి, ధర్మం చేత బ్రహ్మగారి యొక్క ఇవ్వబడినటువంటి వరం చేత సమహాద్యుతి మహాద్యుతిగా ఉన్నాడు ఇప్పుడు శ్రీ వాల్మీకి. ఆయనలో ఆ ద్యుతికి కారణం ఏమిటి? రామకథ అంతా ఆయనలో ఉన్నది. రామ గుణానుభవ జనిత హర్ష ప్రకర్ష కృత ద్యుతియుక్త విశేష వాల్మీకి. వాల్మీకి మహర్షి ఇప్పుడు ఆయనలో ఉన్న కాంతి, ఆ శోభ అది ఎక్కడిది అంటే రామగుణానుభవ, రామగుణాలన్నీ ఆయన అనుభవంలోకి వచ్చినాయి. ఆ అనుభవం వల్ల జనించినటువంటి హర్ష సంతోషం, ఆ సంతోషం యొక్క ప్రకర్షం అత్యధికమైన సంతోషం, దాని చేత కృత చేయబడిన తయారైనటువంటి ద్యుతియుక్త ఆ కాంతితో కలిసి ఉన్నాడు ఆయన. అటువంటి వాల్మీకి ధర్మేణ సమహాద్యుతి అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యత, ఇంకా రామస్య చరితం కర్తుం ఉద్యత ప్రయత్నవాన్, ప్రారంభించాడు. శ్రీకారం చుట్టి శ్రీమద్ రామాయణ కావ్యాన్ని మహాకావ్యాన్ని రచించడానికి ఆయన పూనుకున్నాడు. దానికి తగినటువంటి యోగ స్థితిలో కూర్చుని మొత్తం రామాయణాన్ని దర్శించాడు. తూర్పు కొసలుగా దర్భలు పరుచుకుని కూర్చుని యోగ స్థితిలో కూర్చున్నాడు. రామస్య చరితం కర్తుం ఉద్యత, ప్రయత్నం ప్రారంభించి. ఎటువంటి రామస్య? అభిరామస్య, రాముని చరితే కాదు అభిరాముని చరిత కూడా. రాముడు వేరా అభిరాముడు వేరా, రాముడే ఈ రాముడే ఆ రాముడు. కానీ మనకి ఆయన భోగ్య స్వరూపుడు, అంటే ఆయనలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం అనుభవించాలి. అప్పుడు మనకి ఆయన ఆత్మారాముడై మనని ఆత్మారాముల్ని చేస్తాడు. అభిరాముడు అంటే అది అర్థం. అంటే రాముని గుణగణాల్ని, రాముని యొక్క ఆ ధర్మ దీక్షని
తర్వాత రాముని యొక్క విగ్రహాన్ని, రాముని యొక్క చేష్టల్ని, ఇవన్నింటినీ కూడా మనకి భోగ్యం అయినప్పుడు ఆయన అభిరాముడైనాడు. అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం. ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థాలు. ఇప్పుడు ఈ రామాయణం ఎలాంటి రామచరితాన్ని రాస్తున్నాడు ఆయన? కామార్థ గుణ సంయుక్తం. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో మధ్యలో ఉన్నాయి రెండు, అర్ధ కామ. ఈ రెండు కూడా వీటితో ఉన్నది, దాంట్లో వీటి యొక్క ప్రశస్తి కూడా ఉన్నది. అయితే ఏమండి, మనం రామాయణం చదివి అర్ధకామాలు నేర్చుకోవాలా, ధర్మము మోక్షము వీటిని వదిలేయాలా, వాటి ప్రసక్తి లేదా అంటే అలా కాదు. అర్ధకామాల్ని కూడా రామాయణం ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ఎందుకు గ్రహించవచ్చు? అవి అప్రధానాలైనటువంటి అర్ధకామాలు, వాటిని మనం విసర్జించాలి అనే భావంతో వాటిని గురించి తెలుసుకోవాలి తప్ప వేరే కాదు. మరి ఏం తెలుసుకోవాలి? ధర్మార్థ గుణ విస్తరం. ధర్మం, ఆ ధర్మం వలన సిద్ధించేటటువంటి అర్థం, ధర్మం యొక్క అర్థం మోక్షం. ధర్మార్థ గుణ విస్తరం, ఇది విస్తారంగా ఉంది. అదేమో కామార్థ గుణ సంయుక్తం, వాటితో జోడింపబడి ఉంది. ఇవి ధర్మార్థం అంటే ధర్మము మోక్షం, ఈ రెండు విస్తారంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి సమాస విన్యాసం మనం గ్రహించుకుంటే అది మన యొక్క చరితార్థత్వాన్ని నిరూపిస్తుంది. కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం. దీనికి ఒక చక్కని పోలిక చెప్తున్నారు. సముద్రమివ రత్నాఢ్యం. సముద్రం ఉంది, సముద్రంలో శంఖాలు, చక్రాలు, చివరికి నతగులు అన్నీ ఉంటాయి, కానీ రత్నాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ గుళ్ళల్లాంటివే కామార్థ గుణ సంయుక్తం. అవి ఉన్నాయని తెలుసుకోవటం వరకే. మరి రత్నాలేవి? ధర్మము మోక్షము. సముద్రమివ రత్నాఢ్యం. ఇంకా అది సముద్రం లాంటిది రామాయణం. ఎటువంటి సముద్రం? రత్నాఢ్యమైన సముద్రం. అంటే రత్నాలతో ఆఢ్యమైన, ప్రకాశిస్తున్న గొప్పది అయిన సముద్రం. ఇంకా సర్వశ్రుతి మనోహరం. శ్రోతల యొక్క చెవులకి చెవుల్నే కాదు, చెవులు వినటం ద్వారా మనస్సును హరిస్తుంది. సర్వశ్రుతి మనోహరం. అందరి యొక్క చెవుల ద్వారా ఆకర్షించి తద్వారా మనస్సుని ఆకర్షించేటటువంటి రామాయణం. సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణ. ఇంతకు పూర్వం నారద మహర్షి ఎలా చెప్పాడో యథాకథితం, తూచా తప్పకుండా అదే కథని అదే విధంగా ఈయన చకార. రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. రఘువంశీకుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరితం చకార. అది ఎలాంటిది? రత్నాకరం లాంటిది. సర్వశ్రుతి మనోహరమైంది, కామార్థ గుణ సంయుక్తమైంది, ధర్మార్థ గుణ విస్తరమైంది. మరి నారదేన యథాకథితం, నారదుడు ఎలా చెప్పాడో అలాంటిది. అటువంటి రామస్య అభిరామస్య చరితం కర్తుం ఉద్యత. ఆయన ప్రారంభించి ఇక్కడ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి చెప్పాడు. జన్మ రామస్య సుమహద్వీర్యం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాట? రామస్య జన్మ, శ్రీరామచంద్రుడి యొక్క జన్మ దగ్గర నుంచి. జన్మలో ఏం విశేషం ఉంటుందండి? శ్రీరామచంద్రుడి జన్మలోనే విశేషం ఉంది. ఏమిటా విశేషం? దశరథ మహారాజు చేసినటువంటి తపస్సు యొక్క బలం ఎంతటితో ఆ బలం యొక్క ప్రభావమే శ్రీరాముని యొక్క జననం. దానివల్ల ఆయన ఏం చేశాడు? పుత్ర కామేష్టి చేశాడు. మరి అందులో ప్రత్యక్షమైన దైవం ఎవరు? అక్కడ పాయసం ఇచ్చింది ఎవరు? ఇదంతా ఇది విష్ణువు అవతరిస్తడానికి పూర్వకథ. విష్ణోరవతార వర్ణనంచ రామస్య జననం అంటే అందులో దశరథుని మనో సంకల్ప బలం ఉంది, విష్ణువు యొక్క అవతార ప్రసక్తి ఉన్నాయి. జన్మ రామస్య సుమహద్వీర్యం. అది సుమహద్వీర్యం, వీర్యయుక్తమైంది. ఎక్కడ కనిపిస్తుంది ఈ వీర్యం? తాటక, సుబాహుడు, రావణాసురుడు ఈ మొదలైన వాళ్ళని సంహరించడంలో సుమహద్వీర్యం. ఇంకా ఎలాంటిది? సర్వానుకూలతాం. సమస్తమైన ప్రజలకి అనుకూలమైన కథ. దేంట్లో అనుకూలం? ఆ కథని గనక వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని
అవగాహన చేసుకుని ఆ కథా ప్రకారం తమ జీవితాల యొక్క పరిధి ఎంతటిదో, అంటే రాముని లాగా మేమంతా ఎలా జీవిస్తాం, ఆ రాముని పరిస్థితులు, ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలకు అక్కడ చోటు ఉండదు. నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి, నీ జీవితం నువ్వు, ప్రతి మానవుడు వాడి జీవితాన్ని గడపాల్సిందే కదా. ఏ పద్ధతి ప్రకారం గడపాలి, రామాయణం పద్ధతి ప్రకారం గడపాలి. అలా గడిపితే అదేమవుతుంది, సర్వానుకూలత్వమైనటువంటి ఒకానొక భావం ఈ మానవుల్లో వాళ్ళ ప్రవర్తనల్లో ద్యోతమానం అవుతుంది. లోకస్య ప్రియత, అది లోకప్రియమైంది. క్షాంతిం, క్షాంతి అంటే క్షమ, అపరాధ సహిష్ణుతే క్షమ. అంటే ఎన్ని అపరాధాలు ఎంతమంది ఎదురువాళ్ళు చేసినా వాటన్నింటినీ క్షమించేటటువంటి ఆ క్షమాగుణం. క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. సౌమ్యత, ఈ కథ శ్రీరాముడి చరిత్రం ఎలాంటిది, సౌమ్యత అంటే అది రమ్యత లేదా అనుగ్రత. సౌమ్యంగా ఉండటం అంటే ఉగ్రంగా లేకపోవటం, కోప స్వభావం ఏమాత్రం లేకుండా శాంత స్వభావాన్ని కలిగి ఉండటమే అదే రమ్యత, అదే సౌమ్యత. ఇంకా సత్యశీలత, సత్య స్వభావం, సత్యం యొక్క స్వభావం ఎలాంటిదో అటువంటి సత్యశీలమైనది. నానా చిత్రకథాశ్చ అన్యా, ఇటువంటి లక్షణాలు కలిగిన రామకథ. ఇంకా ఇందులో నానా చిత్రకథలు ఉన్నాయి. ఏమిటవి? అన్యా విశ్వామిత్ర సమాగమే, అది కూడా బాలకాండలోనే నానా గంగావతరణం, ఈ తర్వాత సముద్ర ఖననం, ఇలాంటి కథలన్నీ నానా చిత్ర విచిత్రమైన కథలన్నీ ఉన్నాయి బాలకాండలో. ఇంకా తర్వాత అక్కడక్కడ వాటితో సహా ఈయనకి దృష్టిపథంలోకి వచ్చినాయి. ఇంకా ఏమిటి? జానక్యాశ్చ వివాసనం, జానక్యాశ్చ వివాహం, జానకీదేవి యొక్క వివాహం, రామ జననం, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి ఈ విశ్వామిత్రాదుల యొక్క ఈ సమావేశం, పరిచయం, తద్వారా జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం శివధనుర్భంగం రామ వివాదంచ, పరశురాముడితో శ్రీరాముడికి ఏర్పడిన వివాదం. గుణాన్ దశరథేస్తథా, దాశరథి అయిన శ్రీరాముని యొక్క గుణగణాల యొక్క వర్ణనం. తదాభిషేకం రామస్య, శ్రీరామచంద్రుడికి అభిషేక ప్రసక్తి. కైకేయ్యా దుష్టభావతాం, కైకమ్మ వారి యొక్క దుష్టభావత్వం. విఘాతంచ అభిషేకస్య రాఘవస్య వివాసనం, ఆ అభిషేకానికి సంకల్పం, కైకి దుష్ట సంకల్పం, ఆ అభిషేకం కాస్త అది భంగం అయిపోవటం. విఘాతం రాఘవస్య వివాసనం, ఆయన అక్కడి నుంచి ప్రవాసానికి వెళ్ళిపోవటం. రాజ్ఞ శోక విలాపంచ పరలోకస్య చాశ్రయం, రాజుగారు దశరథ మహారాజు శోకంతో విలపించి పరలోకానికి వెళ్ళిపోవటం. ప్రకృతినాం విషాదంచ, ప్రకృతినాం ప్రజలందరూ విషాదభగ్నులై అయిపోయారు. వాళ్ళంతా రాముడిని అనుసరిస్తూ ఉంటే ప్రకృతినాం విసర్జనం, వాళ్ళందరినీ వెనక్కి పంపటం. నిషాదాధిప సంవాదం, నిషాదాధిపుడు బోయరాజు అయినటువంటి గుహుడితో సంవాదం, మైత్రి. సూతోపావర్తనం తథా, సూతుణ్ణి వెనక్కి పంపించటం. గంగాయాశ్చాపి సంతారం, గంగా నదిని దాటటం. భరద్వాజస్య దర్శనం, భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం, ఆయన్ని దర్శించటం. భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం, ఆ భరద్వాజుని యొక్క ఆదేశం ప్రకారం చిత్రకూటానికి వెళ్ళటం. వాస్తు కర్మ నివేశనం, గృహం, అక్కడ నివాసయోగ్యమైన గృహాన్ని వాస్తుకర్మ ప్రకారం నిర్మించుకోవటం. భరత ఆగమనం తథా, అక్కడికి భరతుడు మళ్ళీ రావటం. ప్రసాదనంచ, శ్రీరామచంద్రుణ్ణి సుముఖుణ్ణి చేసుకోవటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. రామస్య పితుశ్చ సలిల క్రియ, అప్పుడు దశరథుని మరణ వార్త విని శ్రీరాముడు తండ్రి గారికి సలిల క్రియలు, నివాపాంజలుని సమర్పించటం. పాదుకాగ్ర్యాభిషేకంచ,
పాదుకలకి అభిషేకం జరపటం, నందిగ్రామ నివాసనం, దండకారణ్య, అక్కడి నుంచి మళ్ళీ శ్రీరామచంద్రుడి కథలోకి వస్తే దండకారణ్య గమనం, విరాధ న్యవస విరాధస్య వధం తథా, దండకారణ్య గమనం, అందులో దండకారణ్యంలో విరాధుని సంహరించడం, దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం, శరభంగ మహర్షి యొక్క దర్శనం, సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం, అనసూయా సహాస్యామప్యంగరాగస్యజార్పణం, అనసూయాదేవి అమ్మవారికి అంగరాగాలు సమర్పించడం, అగస్త్య దర్శనం చైవ, అగస్త్య మహాముని దర్శనం, జటాయోరభిసంగమం, అక్కడ జటాయువు యొక్క అభిసంగమం, పంచవట్యాశ్చ గమనం, పంచవటికి వెళ్ళటం, శూర్పణఖ్యాశ్చ దర్శనం, శూర్పణఖ యొక్క ఆవిడ రావటం, శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తదా, ఆవిడతో వాగ్వాదం వివాదం, ఆమెను విరూపిని చేయటం, వధం ఖర త్రిశిరసో ఉద్ధానం, కరుడు త్రిశిరసుడు వీరి యొక్క సంహరణం, రావణస్య చ మారీచస్య వధం చైవ వైదేహ్య హరణం తథా, వైదేహి యొక్క ఆహరణం, ఆమెని రావణుడు అపహరించడం, రాఘవస్య విలాపంచ, రాఘవుడు విరహార్తుడై అమ్మవారి వియోగాన్ని భరించలేక ఆయన దుఃఖించడం, గృధ్ర రాజ నిబర్హణం, జటాయువునికి అంత్యక్రియలు జరపటం, కబంధ దర్శనం చాపి, కబంధుడు రాక్షసుడి యొక్క వధ, పంపాయాశ్చాపి దర్శనం, పంపా తీరానికి వెళ్ళటం, శబర్యాహ దర్శనం చైవ హనుమద్ దర్శనం తదా, పంపా తీరంలో ముందు శబరిని కలుసుకోవటం, తర్వాత హనుమంతుడిని కూడా కలుసుకోవటం, ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం, ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళటం, సుగ్రీవుడితో స్నేహాన్ని సంపాదించడం, ప్రత్యయోత్పాదనం, ఆ సుగ్రీవుడికి నమ్మకాన్ని కలిగించడం, సఖ్యం, ఆయనతో స్నేహం, వాలి సుగ్రీవ విగ్రహం, ఆ కథని తెలుసుకోవటం, వాలి ప్రమథనం చేయవ, వాళ్ళని సంహరించడం, సుగ్రీవ ప్రతిపాదనం, సుగ్రీవుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి ఆయన్ని ఆ రాజ్యంలో స్థాపించడం, తారా విలాపం సమయం వర్షరాత్ర నివాసనం, వాలి మరణం సందర్భంగా తాళ వినిపించటం, ఆ తర్వాత వర్షరాత్రాలు, అది వర్ష ఋతువు గడిచేదాకా ఆ వర్షము కురిసిన రాత్రులు, ఆ రాత్రుల్ని స్వామివారు అక్కడ అడవిలో గడపటం, కోపం రాఘవ సింహస్య, ఆ సుగ్రీవుడు తను ఇచ్చిన మాటను మరిచిపోయి భోగ ఆసక్తుడై ఉండటం వల్ల రాఘవ సింహుడైన శ్రీరాముడికి కోపం రావటం, బలానాం ఉపసంగ్రహ, బలాలను ఉపసంహరించటం, దిశ, అప్పుడు ఆ కోపాన్ని అర్థం చేసుకుని సుగ్రీవుడు మళ్ళీ రంగంలోకి వచ్చి ఆ బలాలన్నింటినీ వానర సైన్యాన్నంతటినీ సమీకరించడం, దిశ ప్రస్థాపనం చైవ, అన్ని దిక్కులకి పంపించటం, పృథివ్యాశ్చ నివేదనం, ఆ భూమి వివరాలన్నింటినీ చెప్పడం, అంగుళీయక దానంచ వృక్షస్య బిలదర్శనం, శ్రీరాముడు అంగుళీని గుర్తుగా సీతమ్మ వారికి ఇమ్మని అంటాం, ఆ వృక్షస్య స్వయం ప్రభ, ఆ బిలం అది కనిపించడం, అక్కడ ఆ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియక అంగదాదులంతా ప్రాయోపవేశనంచాపి సంపాతేశ్చ దర్శనం, ఆ సమయంలో వీళ్ళు నిరాశలో మగ్నులై ఉండగా సంపాతి వీళ్ళకి కనిపించటం, పర్వతారోహణం చాపి, పర్వతం పైకి వెళ్ళటం, సాగరస్య చలంఘనం, సముద్రాన్ని హనుమంతుడు లంఘించటం, సముద్ర వచనాచైవ మైనాకస్య చ దర్శనం, మైనాకుడిని సంభావించడం, సింహికాయాశ్చ నిధనం, దారిలో అడ్డాలు ఎదురైనాయి, సింహికని సంహరించడం, లంకామలయ దర్శనం, సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం, రాత్రౌ లంకా ప్రవేశంచ ఏకస్యాధ విచింతనం, రాత్రిపూట లంకలో ప్రవేశించడం, తాను ఒక్కడే సంచరిస్తూ ఆలోచించటం, దర్శనం రావణస్యాపి, అక్కడ నిద్రాలు అయి ఉన్న రావణుని చూడటం, పుష్పకస్య చ దర్శనం, పుష్పకం కూడా కనిపించింది, ఆపాన భూమి గమనం, అక్కడ ఆ విందులు విలాసాలతో ఉన్నటువంటి ఆ ఆపాన భూమిని
అక్కడికి వెళ్ళటం, అవరోధస్య దర్శనం, అంతఃపుర దర్శనం, అశోక వనికాయాం చ సీతా దర్శన, సీతాయాశ్చాపి దర్శనం, అశోకవనంలో అమ్మవారి యొక్క దర్శనం, అభిజ్ఞాన ప్రదానం చ శ్రీరాముని యొక్క అభిజ్ఞానానికి ఆవిడకి ఇవ్వటం, రావణస్య చ దర్శనం, అక్కడికి రావణుడు రావటం, ఆవిడ అమ్మవారిని ఆయన రావణుడు బెదిరించడం, రాక్షసీ తర్జనం చైవ త్రిజటా స్వప్న దర్శనం, రాక్షసులందరూ సీతమ్మ వారిని భయపెట్టడం, సీత త్రిజటకి స్వప్నం రావటం, ఆ స్వప్నం ఆవిడ చెప్పటం, మణి ప్రదానం సీతాయా, చూడమని అమ్మవారు హనుమంతుడికి ఇవ్వటం, వృక్షభంగం, ఆ చెట్లన్నీ అశోకవనాన్ని ధ్వంసం చేయటం, తదైవచ రాక్షసీ విద్రవం చైవ కింకరాణం నిబర్హణం, రాక్షసులందరినీ సంహరించడం, అక్కడ వచ్చినటువంటి కింకరులందరినీ సంహరించడం, గ్రహణం వాయుసూనోశ్చ లంకాదహాభిగర్జనం, లంకని దహించటం, ప్రతిప్లవనమేవాధ మధూనాం హరణం, మధువనంలోకి వచ్చి అక్కడ తేనెలన్నీ త్రాగటం, రాఘవాశ్వాసనం చాపి, శ్రీరాముడికి నీ ఓదార్చి చెప్పడం, మణి నిర్యాతనం, చూడమని ఆయనకు ప్రదానం చేయటం, సంగమంచ సముద్రేణ, సముద్ర తీరానికి వెళ్ళటం, నళ సేతోశ్చ బంధనం, నలుడు సేతువుని బంధించటం, ప్రతారంచ సముద్రస్య, సముద్రాన్ని వానర సైన్యంతో సహా దాటి అవతలికి లంకలోకి వెళ్ళటం, రాత్రౌ లంకావరోధనం విభీషణ సంసర్గం, అక్కడి నుంచి విభీషణుడు ఈయన దగ్గరికి రావటం, వధోపాయ నివేదనం, రావణాసురుని ఎలా వధించాలి అనే విశేషాన్ని చెప్పటం, కుంభకర్ణస్య నిధనం, కుంభకర్ణ సంహారం, మేఘనాథ నిబర్హణం, ఇంద్రజిత్తుని జయించటం, రావణస్య వినాశంచ, ముగ్గురిని రావణాసురుణ్ణి సంహరించటం, సీతావాప్తిం అరే పురే, సీతాదేవిని తిరిగి మళ్ళీ పొందటం, విభీషణ అభిషేకంచ, విభీషణుడిని లంకారాజ్యానికి అభిషిక్తుడిని చేయటం, పుష్పకస్య చ దర్శనం, అప్పుడు పుష్పక విమానం రావటం, అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం, అయోధ్యకి రావటం, భరతుడితో మళ్ళీ సమాగమం, రామాభిషేకాభ్యుదయం, శ్రీరామ పట్టాభిషేకం, సర్వ సైన్య విసర్జనం, ఈ సైన్యాలందరినీ వానరులందరినీ ఎటు వెళ్ళవలసిన వాళ్ళని అటువైపుకి పంపించేయటం, అనాగతంచ యత్కించుతూ, అక్కడ కొంచెం యత్కించిత్ విశేషం ఏమి అంటే సీతా పరిత్యాగం, అది ఉత్తరాఖండలో రాబోతుంది, దాన్ని కూడా ఇక్కడ సూచిస్తున్నారు. రామస్య వసుధాచలే, రాముని యొక్క వసుధాతలంలో శ్రీరాముని పరిపాలనా విధానం, తచ్చకార ఉత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి, మళ్ళీ నారదుడు చెప్పినటువంటి ఆ సంక్షిప్త రామాయణంలో ఘట్టాల్ని, ఒక్కొక్క ఘట్టాన్ని మళ్ళీ చక్కగా విశ్లేషించి వివరణ చెప్పి ఈ విషయాలన్నీ అందులో విషయానుక్రమణికలాగా రామాయణంలో మొత్తం ఇవన్నీ ఉంటాయి, ఈ ఘట్టాలంటే అన్నీ ఉంటాయి, ఇటువంటి ఘట్టాలతో కూడి ఉన్నటువంటి రామాయణాన్ని చకార భగవాన్ ఋషికి. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే తృతీయ సర్గ. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.